అందరికీ నమస్కారం. జనరల్గా సమాజంలో ఉద్రిక్తపూరిత వాతావరణాలు సృష్టించాలన్నా, ఏమైనా అలజడి లాంటిది, అశాంతి లాంటిది క్రియేట్ చేయాలన్నా 2 తెగల మనుషులు ఉంటారు. ఒకటి, వాడికి నన్ను పట్టుకోరులే అనే ధైర్యం. అంటే ఆడు విదేశాల్లో ఉంటాడు. విదేశాల్లో ఏదో ఉద్యోగం చేసుకుంటానో, లేకపోతే లిటరల్ కడిగే ఉద్యోగం, ఏ పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగం చేసుకుంటూ ఇటువంటి ఫ్రీ టైంలో సమాజాన్ని రెచ్చగొట్టి కామెంట్లు పెడతా ఉంటాడు. ఆడు ఉన్నతమైన స్థితిలో కొంతమంది డాక్టర్లు అటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అరగొండ సన్నాసి ఇప్పుడు చెప్పేవాడు కూడా అటువంటి పాప చేయడు. వీడేమో చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, కానీ వీడు మొత్తానికి విదేశాల్లో ఉన్నాడు వీడు. ఇంకా రెండో బాపత ఏంటంటే, సొసైటీలో కొద్దో గొప్ప చదువుకున్నా చదువుకోకపోయినా ఏ పని పాట చేయటానికి ఇష్టం లేని వ్యక్తులు ఏదో ఒక ఉద్యమం నడిపి, ఆ ఉద్యమం ద్వారా 10 మంది పోగయ్యి ఎవడో ఒకటి భయపెట్టి ఆడిని అసౌకర్యంగా ఆడిని ఒక క్రియేట్ చేసి, ఒక భయం అనేది క్రియేట్ చేసి, అశాంతి క్రియేట్ చేసి, అలజడి సృష్టించి ఆడి దగ్గర ఎంతో కొంత తీసుకుని వీళ్ళు జీవనోపాధి కడుక్కుని బ్యాచ్లు వీళ్ళు ఉంటారు. అంతే తప్ప ఇంకెవడో ఉంటారు. మిగతా వాళ్ళంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాడు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇంకే రాష్ట్ర వాళ్ళైనా, ఏ దేశవస్తులైనా. ఇప్పుడు ఈ అరగుండగాడి గురించి చెప్తున్నాను. ఇది 2 వీడియోలో 2 బిట్లు ఒక 10 సెకండ్లు చెప్తాను. పూర్తిగా చూపించట్లేదు, చూడదాకా అంత గొప్ప వెధవేం కాదు వీడు. ఒకసారి వినండి. వీడి గురించి ఎందుకు మాట్లాడతానో కూడా మీరు విందరికి మీకు చెప్తాను కదా. తప్పకుండా నాకు వీలైనంత మందిని కలిసే ప్రయత్నం చేస్తాను. చూడండి ముఖం చూడండి, చూడండి అరగుండు. అదేదో ఆనా పిల్లట్లో ఎందులో బ్రహ్మానందంగా ఉంటాడు వీడు. ఆ బ్రహ్మానంద అది వేషధారణ. ఇది చూడండి, ఇతను ఏమంటాడంటే అది ఎందుకు రాని బరాబర్ వస్తా అన్నాడు. అంటే ఇతను ఫారెన్లో ఉన్నాడు. ఈయన్ని ఆడు ఈడు అని చెప్పి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, ఇతను మాట్లాడిన మాటలు ఇతను ఎంత అసహ్యంగా, ఎంత అభ్యంతరకరమైన భాష ప్రయోగించాడో మీరే వినండి ఒకసారి. మీరు వింటే మీరు చెప్తారు. 2 సార్లు వినిపిస్తాను. ఇది ఒక తెలంగాణ చరిత్ర ఎంత పెద్ద చరిత్ర వినండి. ఆంధ్ర నాయకుడు కల్లారా, మీకు హిందీ రాదు, ఇది ఇక్కడ తుర్కొల్లది అని చెప్పి ఇడికి రానే రాలే ఆంధ్ర నాయకుడు. ఎంతసేపు ఆ చెన్నై బయట ఫిల్మ్ ఇండస్ట్రీ ఎడికొచ్చింది తెలంగాణ. ఇది ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు మాటకి ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి ఆంధ్ర నా కొడుకులారా అని నడుచోండి. పెద్ద చరిత్ర వినండి. ఆంధ్ర నా కొడుకులారా, మీకు హిందీ రాదు, ఇది ఇక్కడ తుర్కొల్లది అని చెప్పి ఇడికి రానే రాలే ఆంధ్ర నా కొడుకులు. ఎంతసేపు ఆ చెన్నై బయట ఫిల్మ్ ఇండస్ట్రీ. వీళ్ళకి ఒక జబ్బు, హిందీ రాదు, ఆంధ్ర వాళ్ళకి హిందీ రాదు అని చెప్పి. సర్లే మాకు హిందీ రాదు, మీకు అన్నీ వచ్చు, సమస్తం మీకు వచ్చు, ఓకే. కానీ నువ్వు ఎక్కడో ఉన్నావు, నీకు 2 అవలక్షణాలు ఉన్నాయి, నీకు 2 విధాలుగా ఇబ్బంది పడుతున్నావు, నీకు 2 ధైర్యాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నీ భాష, నీ భావజాలం మంచిది కాదు, నీకేదో కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను బాగోను, నా ఫేస్ కట్ బాగోదు, నా ముఖం బాగోదు, నన్ను ఎవరో పెద్దగా నన్ను ముఖం చూసినట్టే ఆహ్లాదంగా ఎవరో పలకరించడం, నన్ను చూసి తిప్పుకెళ్ళిపోతారని ఏమైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఉందేమో అని చెప్పి ఒకటి. నీకు 2 ధైర్యాలు ఏంటి చెప్పినా. ఒకటి, నేను ఎవడు ఏం తిట్టేసినా ఎవడో నన్ను పట్టుకోలేడు. ఆ ఇంటర్పోల్కి వెళ్ళి నీ మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి నీ కోసం ఇక్కడ నుంచి టీం వచ్చి విదేశాల నుంచి తీసుకొచ్చే అంత నేరాలు ఏమీ చేయవు. కానీ నోటు తోలతో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి నిన్ను ఎవడో పట్టించుకోడు. కాబట్టి సేఫ్ సైడ్లో అక్కడ ఉంటావు. నువ్వేవి రావు, ఆంధ్ర రావు, తెలంగాణ రావు. ఇంకొక ధైర్యం ఏంటంటే, నువ్వు బిలాంగ్స్ టు సమ్ కేటగిరీ పర్సన్. నువ్వు అర్థమైపోతుంది. నీ భాష చూసినా, నీ భావజాలం చూసినా, నీ భావోద్రేకం చూసినా అర్థమవుతుంది. నువ్వు ఆ ధైర్యంతో ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటావు. కాన్షియస్ ఇచ్చింది ఆ ధైర్యం. అందుకు మంచిగా ధైర్యం ఇస్తే దాన్ని నీలాంటి వాళ్ళు ఏ విధంగా మిస్యూజ్ చేసుకుంటున్నారంటే, ప్రతి వాడిని ఆంధ్ర నా కొడకలారా, ఆంధ్రులంతా ఏం చేశారా నిన్ను అరగొండు. నీకేదో పేరు ఉంది, కానీ సోషల్ మీడియాలో మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీడి పేరు ఇక్కడ నుంచి అరగుండు అని చెప్పి ఖాయం చేద్దాం. వీడి పేరు మళ్ళీ చెప్తాను మీకు. రాజ్బోడ ఏదో ఉంది, అరగొండు బోడి అరగొండు అని చెప్పండి అండి. రాజ్బోడ కాదు, బోడి అరగొండాడు, రాజుబోడి. బోడి రాజు అని కానీ అరగొండు రాజు అని చెప్పి కానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఎవడైనా బాధ కడితే పలానా సత్యనారాయణ గారు ఇలా చేసాడు, ఇలా సూర్యనారాయణ గారు ఇలా చేశాడు, రామారావు ఇలా చేశాడు, అప్పారావు ఇలా చేశాడు అని అంటిస్తాం. మొత్తం తెలంగాణ వాళ్ళు అందరితో ఇప్పుడు వీడు ఉన్నాడు, అరగొండుగాడు ఉన్నాడు. ఒరే నా కొడక, అరగొండు తెలంగాణ నా కొడక, నిన్ను బూతులు తిడుతూ మాకు పెద్ద పని ఏంట్రా, నిన్ను ఒక్కటే పేరు పెట్టంటున్నాను. ఆంధ్రాలో పుట్టినోడు ఆంధ్ర నా కొడుకు అయిపోతాడా నీకు? తెలంగాణ వాళ్ళందరినీ మేము ఏమన్నా అన్నామా?
ఏమన్నా చేసామా? మిమ్మల్ని ఉండొద్దని ఎవరైనా ఉండొద్దని నువ్వు అంటవేంట్రా? తెలంగాణలోనే ఉన్నాం మేము, తెలంగాణలోనే ఉన్నాం, తెలంగాణలో జీవిస్తున్నాం, తెలంగాణలో బతుకుతున్నాం. తెలంగాణ సొసైటీ, తెలంగాణ ప్రజలు మాకు అంత వెన్నుదన్ను ఇచ్చారు కాబట్టి తెలంగాణలో ధైర్యంగా బతుకుతున్నాం. నీలాంటి విదేశాల్లో ఉన్న ఒక 10 మంది ఎదవలో, లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది పని పాట లేక ఉద్యమాలే ఊపిరిగా వాళ్ళ ఆహారం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ పోషణల కోసం, వాళ్ళ పోషణ కోసం, వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్నది ఓన్లీ ఉద్యమాల మీదే కాబట్టి ఆ ఉద్యమాలు చేసుకుంటూనే వాళ్ళ జీవనోపాధి సంపాదించుకోవాలి కాబట్టి ఏదో ఒక ఉద్యమం తలపెడతారు. ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి. నన్ను చూసి నవ్వాడు, లేకపోతే చీకట్లో కన్ను కొట్టాడు, లేకపోతే ఆడు గోబ్యాకు ఈడు గోబ్యాకు, అటువంటి ఉద్యమాలు నడిపింది మీరే. ఎందుకది మీ జీవన వృత్తి అది కాబట్టి మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసాం. మిగతా తెలంగాణ పౌర సమాజం ఏ విధంగానూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవితాల్లో కానీ, వ్యక్తిత్వాల్లో కానీ, వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఒక చిన్న మాట 12 సంవత్సరాలను అనలేదు. అందరినీ చెప్పే అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు తెలంగాణ వాళ్ళ యొక్క ఆంతరిక వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మూకుమ్మడిగా ఎవరిపైన దాడి చేయలేదు. పండగలకి పబ్బాలకి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు, వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ బోనాల కాట్లకి కూడా వస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు సంబంధించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఎదవలే చిచ్చులు పెడతారు. కాబట్టి దయచేసి తెలంగాణ పౌర సమాజం ఇటువంటి అరగుండు వెధవల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటారని ఆశిస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.